ప్రాజెక్ట్ ఎండిన్నాడో, నీళ్లు నిండిన్నాడో, గేట్లు ఎత్తిన్నాడో, టూరిస్టులు బగ్గొచ్చిన్నాడో, పెద్ద పెద్దోళ్ళు పోయిన్నాడో, చేపల జాతర నడుస్తున్నాడో, నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల, శ్రీరామ్ సాగర్, మూసీ ప్రాజెక్టుల గురించి ఓ ముచ్చటొస్తే అదే మా ఎక్కువ. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసిన కాంచి ఇయాల్టి దాకా దినాం వార్తనేనబ్బా, అంత గొప్ప గట్టిండ్రు మరి. సెంటర్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినాక డిజైన్లు మార్చిర్రు, భూమి టెస్ట్ ఆత్రమాత్రం చేసిర్రు, కట్టేటప్పుడు చెకింగ్ చేయలేదు, పనులు ఒడవక ముందుకే ఓకే అని సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు. మేం కాదులో కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద ఇంజనీర్ మురళీధర్ సారు, ప్రాజెక్టు మెయిన్ డిజైనర్ నరేందర్ రెడ్డి సార్రే చెప్పిండ్రు కొద్దు. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఎంక్వైరీ నడుస్తున్నది కదా, మల్లోపారి సార్ను పిలిస్తే ఎంత లాపర్వా జరిగిందో ఒక్కొక్కటి చెప్పుకొచ్చిర్రు పొంటెల కమానము. మరి మీరెట్లా సంతకాలు పెట్టిరంటే అప్పటి సీఎం కేసీఆర్ సారు, నీళ్ల మంత్రి హరీష్ రావు సారు సతాయిస్తే వెట్టక తప్పలేదు అన్నారు. పనులు ఎట్లా నడుస్తున్నాయి, ఏం మెటీరియల్ వాడుతున్నారు, డిజైన్ల ప్రకారం ఉందా లేదా అనేది 3 నెలలకోపారి చెకింగ్ జరిగేది ఉంటే 4 ఏళ్లలో ఒకటే పారి కతోడిపిచ్చిరంటే చూడుండ్రేగా. పూరగా గట్టక ముందుకే కట్టినట్టు సర్టిఫికేట్ ఇచ్చి అటెంక ఏడాది దాకా పనులు నడిచినాయట. ఎట్లా కట్టేది, ఏడ కట్టేది, ఎంత ఖర్చు అయ్యేది, ఎన్ని ఎకరాలకు నీళ్ళు వచ్చేది ఒక రిపోర్టు తయారు చేసి సెంటర్ వాళ్ళకి పంపిస్తే అలా ఓకే అన్నాక ఈడ మొత్తం మార్చి పడేసిరట. మరి గిట్లెందుకు చేసిరంటే మాదేంది, ఆ గవర్నమెంట్ ఎట్లా చెప్తే అట్లా చేసినాము అంటున్నాడు మురళీధర్ సారు. క్వాలిటీ కంట్రోల్ టెస్టులు చేయకుండానే చేసినట్టు 1342 కోట్ల బిల్లులు రాసి పెట్టిరట రికార్డులా. బ్యారేజీలు కట్టేదాకా భూమి పరీక్షలు, మట్టి పరీక్షలు కరెక్ట్ గా చేయలేదట. 5 ఏళ్ల కిందట వరదలు వచ్చినాడు లోపాలు బయట పడితే అప్పటి మందం సై చేసిరట, గాని ఎందుకు ఇట్లా అయిందో ఆలోచన చేసి మరమ్మతు చేయలేదట. చేసుంటే ఇప్పుడు ఇంత పనే కాకపోవు. కన్నెపల్లి పంప్ హౌస్ మునిగే, మేడిగడ్డ పిల్లలు వంగే, అన్నారం కాడ బుంగలు పడే, సుందిల్ల డేంజల్ రెండే. ఇవాళ మీదికెళ్ళి నీళ్ళు వచ్చినా ఆగబట్టే పరిస్థితి లేక గేట్లెత్తి పెడితే ఉత్తపుణ్యానికి సముద్రంలో గలవబట్టే. ఏం లాభము, దునియాల రికార్డు కొట్టాలి, డిస్కవరీ ఛానళ్ళకి ఎక్కాలని ఆత్రమాత్రం కట్టిస్తే ఆగమాగమై 1000 కోట్ల రూపాయలు గోదాట్ల పోసినట్టే అయ్యింది పో.